సో గైస్ మొత్తానికైతే ముంబై ఇండియన్స్ గెలిచింది. మనం 3 టీములు అయితే క్వాలిఫై అయిపోయినాయి. సో వాడు ఒకటే టీం ఉంది, మనం 3 టీములతో వాడు ఎట్ట తలపడతాడు అనేది మనం వెయిట్ చేసి చూద్దాము. పొడుగున ట్యాగ్ చేస్తున్నాడు కానీ నేను లేపుతా. బెదరు బాయ్లే ఏదిరా లేమ్మా, మ్యాచ్ అయిపోయింది కదా, లేదా మాట్లాడదా. హెడ్ఏక్ ఉందా రేపు? ఇదిగో నువ్వు హెడ్ఏక్ బిడ్డేక్ అన్నావంటే నీకు డిడ్డేక్ పడిద్ది. ఆల్రెడీ నిన్న వీడియో పెట్టలేదు మనం, షార్ట్ అవుట్ చేసి పెట్టాము. నీ వల్ల నేను మాట్లాడాల్సి వస్తుంది. నువ్వు మ్యాచ్ ఓడిపోతావు, వచ్చి వీడియో చేయవు, నేను మాట్లాడాల్సి వస్తుంది గైస్. వీడి వల్ల, కేవలం వీడి వల్ల వచ్చి చెయ్యి వీడియో. అది సత్తా ఉన్న కుర్రోడ్లాగా. సో అది మొత్తానికైతే ముంబై అవలేలకు గెలిచేసింది, భయంకరమైన రన్ రేట్తో గెలిచింది చెప్పాలంటే. ఇంకో మ్యాచ్ గెలిస్తే మా వాళ్ళు మళ్ళీ పాయింట్స్ టేబుల్ ఫస్ట్ వెళ్ళిపోతారేమోగా, ఫస్ట్ ప్లేస్కి వెళ్తారేమోగా. ఏదో నాకెందుకు స్కోర్ ఒకసారి చూద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతా కదా నేను. మధ్యలో కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం స్కోర్ చూద్దామని. ఏం లేదు, అబ్బో మరీ 60 రన్స్ తేడాతో ఓడిపోయారుగా, 59 రన్స్ అంటే. కానీ లాస్ట్ 2 ఓవర్లు గైస్ 40 రన్స్ కొట్టారు. చూసావు అది లాస్ట్ 2 ఓవర్లో నిద్రపోయేప్పటికే. అసలు లేదు అయిపోయింది, 130 అట్లా ఉంది స్కోరు. ఒక 150 ప్లస్ తీసుకొస్తే బాగుంటుంది, కొంచెం డిఫెండ్ చేసే విధంగా ఉంటుందని చెప్పి అనుకున్నాను. కానీ లాస్ట్ 2 ఓవర్లు ఇద్దరు కుర్రోళ్ళు, సూర్యకుమార్ యాదవ్, నమందీర్, ఇద్దరు భలే కొట్టారు. 30 రన్స్ కొట్టారు లాస్ట్ 2 ఓవర్లకి. 40 రన్స్ కొట్టారు లాస్ట్ 2 ఓవర్లకి. ఇదిగో 8 బాళ్ళకి 24 నమందీర్. మావాడు 43 బాళ్ళకి 73. అసలు యాక్చువల్గా ఇది లేదు, మావాడిది చిన్నగా ఆడుతూ ఉన్నాడు, లాస్ట్లో లాగాడు. అసలు సూర్యాబాయ్ లాస్ట్లో విషయంగా లాగాడు. ఏం చెప్పు, నువ్వేం మాట్లాడవా? సరేలే, అది మా వాళ్ళు బౌలింగ్ అది లాస్ట్ దానివల్ల కొంచెం తడబడ్డారు. వికెట్లు అనవసరంగా ఫాస్ట్గా ఇచ్చేసారు, ఆడ మిస్టేక్ పడింది. వికెట్లు ఫాస్ట్గా ఇచ్చారంటే ఆటం చేతగాక భయపడ్డారు, వణికేరు. విషయం ఏంటంటే మనకు కొంచెం ఇది టైం కూడా బాగా. అక్షర పటేల్ కూడా సంథింగ్ మనోడికి హెల్త్ బాగాలేదని ఆడలేదు. ఎందుకంటే స్పిన్ బౌలింగ్ బాగా పడింది. అక్షర పటేల్ ఉంటే ఇంకో 4 ఓవర్లు వేసి ఉండేవాడు. స్పిన్ అక్కడ కట్టడి అయ్యి ఉండేది. లాస్ట్ ఓవర్లో 100 రన్స్ వచ్చేవి కాదు. బ్యాటింగ్లో కూడా కొంచెం డెప్త్ ఉండేది. సో కానీ స్టబ్స్ది ఏదో కొంత ఒకటి చెప్పురా, ఎన్ని క్రాంతి అయిపోయిన వాటికి ఇది అంటారు, చూసావు ఏదో అంటారు అంటే ఊరగా ట్విట్టర్లో ట్రెండ్ అవుతుందిలే. బ్యాట్కి టచ్ అయిందంట, స్టబ్స్ కూడా షాక్ అయ్యాడంట. మరి ఎనీవే అట్లా సరే, అదైతే నేను కన్సిడర్ చేయనులే. కానీ మొత్తానికి అయితే మనోడు విప్రాజ్ నిగం వచ్చి కౌంటర్ అటాక్ ఇచ్చాడు బాగానే. కానీ ఆ సమీర్ రిజ్వీ ఉన్నాడు కదా, మనోడు చెడగొట్టాడు. డాట్ బాల్స్ బాగా చేసి ప్రెషర్ పడిపోయింది బాగా అంతే అయిపోయింది. కానీ అశుతోష్ శర్మ ఈ మనోడు ఇద్దరు ఆడుతున్నప్పుడు కొంచెం హోప్స్ ఉన్నాయి. కానీ ఫస్ట్ మ్యాచ్ ఎల్ఎస్జీ మీద గెలుస్తారు అనుకున్నావేంది? మరీ అట్టగా మరీ అంత కూడా కొట్టాల్సిన పని లేదు. 11, 12 ముంబై రాది. మీరు ముంబైని ఎప్పుడైతే తక్కువ అంచనా వేసారో అప్పుడే మీరు అణచివేతకు గురైపోయారు, అర్థమైందా? ముంబైని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. 5 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన తర్వాత కప్పు కొట్టిన వాళ్ళు అట్లాంటి టీం ముంబై. చిత్రులు కాదు, దాంతో ఏది పడితే అది మాట్లాడారు. ఫామ్లో లేకపోయేసరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. చిన్నగా టకటక ఫామ్లోకి వచ్చారు, ఇష్టం వచ్చినట్టు చేసి పడేశారు. ఇప్పుడు చూడు ఏమైంది, ఇప్పుడు క్వాలిఫై అయిపోయారు. నాకు తెలిసి ఏమైనా తేడా అయితే 2nd ప్లేస్కి వెళ్ళారు అనుకో, ఇక మీ గతి అంతే. టేబుల్లో ఉన్న వాళ్ళ గతి మొత్తం అంతే అయిపోతుంది. కప్పు తీసుకుని వెళ్తే వెళ్ళిపోతారు నాకు తెలిసి ముంబై వాళ్ళు. వెళ్ళరులే కానీ వెళ్ళిపోతారు. ముంబై, ఆర్సీబీ, పీబీకేఎస్, మన ఇది ముంబై ఇండియన్స్ 4 టీంలు వెళ్ళినాయి. కానీ ఢిల్లీ గురించి మాట్లాడుకోవాలి. వాళ్ళు స్టార్టింగ్లో బాగా ఆడారు. స్టార్టింగ్లో పాయింట్స్ టేబుల్లో టాప్లో ఉన్నారు. తర్వాత ఎందుకు బాగా డ్రాప్ అయిపోయారు మనోళ్ళు. బాగా లైట్ తీసుకున్నట్టు అనిపించింది నాకు మొత్తానికైతే. గెలిచినా కూడా బాగుండేది. స్టార్టింగ్ లో గుడ్డెట్లు కదా బాగా ఆడారు. కానీ బేసిక్ ఏంటంటే ఫాఫ్ డూప్లెసిస్ అవుట్ ఆఫ్ ఫామ్, అస్సలు వరస్ట్గా ఆడుతున్నాడు. ఫాఫ్ డూప్లెసిస్ మంచి ఫామ్లో ఉంటే అది వేరుగా ఉండేది. ఆ జేక్ ఫ్రేజర్ మెగ్రూక్ మీద నేను భలే హోప్స్ పెట్టుకున్నా స్టార్టింగ్ లో. మనోడు వరుసగా ఫ్లాప్ అయిపోయి బయటకు పోయాడు. నువ్వు ఎవరి మీద అయితే హోప్స్ పెట్టుకుంటారో వాళ్ళంతా నాశనం అయిపోతాడు. సర్లేదు మొత్తం మ్యాచ్ గెలిచారులే కానీ, అయిపోయిందిలే కానీ అది ఏం చేస్తాం, ఇంకా అట్టుంది పరిస్థితి. చాలా మంది అడుగుతున్నారు రోహిత్ శర్మ గురించి మాట్లాడాను బ్రో, రిటైర్మెంట్ అయ్యాడు కదా టెస్ట్ క్రికెట్ నుంచి అని చెప్పి అడిగారు. కాకపోతే రోహిత్ శర్మ గట్టి ఇన్నింగ్స్ కొట్టుంటే నేను కొంచెం ప్రైస్ చేస్తా మాట్లాడదాం అనుకున్నా. కానీ ఎనీవే
ఎనీవే ఎన్నో చేసాడు. చూడు ఒక గొప్ప ప్లేయర్ పోయిన 2-3 మ్యాచ్లు ఆడాల్సిన పని లేదు. ఈ ప్రూవ్డ్ అలాట్ అది టెస్ట్ క్రికెట్ లో కానీ ఇండియా టీమ్ కి కెప్టెన్ గా మంచి ఇది అందించాడు. బ్యాట్స్మెన్ గా వరల్డ్ కప్ అసలు ఇగో క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ఇన్నింగ్స్ ఏదంటే 264 రన్స్. నేను బీటెక్ చదువుతున్నాను, ఒక అన్న దగ్గర అంటే ఒక తెలిసిన వాళ్ళ రూమ్లో కూర్చొని ఉన్నాం మా ఫ్రెండ్స్ మేము. అంటే ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ ఫన్నీ థింగ్ అనమాట. సో ఆ అన్న ఫుల్ కిక్లో ఉన్నాడు, మంచి కిక్ వేసి ఉన్నాడు. అయితే ఆ మ్యాచ్ 264 కొట్టిన తర్వాత మనోడు కూడా అప్పుడు సెంచరీ కొట్టింది ఆ మ్యాచే కదా, ఇది ఫాల్కనర్ అనుకుంటాం. అది ఆ మ్యాచ్ అంతే ఎప్పుడు బీటెక్లో ఒక 10 years బ్యాక్ కదా. కానీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు ఇండియా మంచి భయంకరమైన స్కోర్ కొట్టింది. వాళ్ళు బ్యాటింగ్ కూడా ఆస్ట్రేలియా బ్యాటింగ్ కూడా తలబడిపోయారు. తర్వాత కాకపోతే ఫల్కనర్ బాగా ఆడుతున్నకి ఈయన ఫుల్ కిక్లో ఉన్నాడు కదా మా వాళ్ళు ఏదో అన్న అన్న అప్పుడు 1000-6000 అనమాట. అయితే అలా కొట్టు 10 కొట్టండి కొట్టించి మనోడికి తాగిందంతా దిగిపోయింది అనమాట. అప్పుడు అక్కడ జరిగింది. ఎనీవే రోహిత్ శర్మ ఈజ్ గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్స్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ హిస్టరీ. 264 రన్స్ అనేది ఇప్పటికీ మైండ్లో తిరుగుతూ ఉందన్నమాట. ఏం కొట్టాడు అసలు, మామూలు కొట్టాడు కదా, అబ్బో భలే కొట్టాడు. 200 సరదాగా కొడతా ఉంటాడు. అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, రోహిత్ శర్మ 200 కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 100 కొట్టినా కానీ పెద్ద మా వాడికి అది అన్నట్టు చూస్తా. కానీ ఒకటి చెప్పన రోహిత్ శర్మ గురించి, స్టార్టింగ్ లో రోహిత్ శర్మ షార్ట్ బాల్స్ వేస్తే అసలు భయంకరంగా స్ట్రగుల్ అయ్యేవాడు. ఎవరు చెప్పారు నీకు, నువ్వు చూసావా? స్టార్టింగ్ లో స్ట్రగుల్ అయ్యేవాడు మాకు తెలుసులే కానీ T20 వరల్డ్ కప్ లో నేను చెప్తా, చెప్పేది 2007 స్టార్టింగ్ లో షార్ట్ బాల్స్ కి బాగా స్ట్రగుల్ అయ్యేవాడు, సరిగ్గా ఆడేవాడు కాదు. తర్వాత దాన్ని ఓవర్కమ్ చేసి ఇప్పుడు పుల్ షాట్ రోహిత్ శర్మ కొట్టినంత బ్యూటిఫుల్ గా ప్రపంచ క్రికెట్ లో ఎవరు కొట్టరు. సౌత్ ఆఫ్రికా మీద ఎవరి మీద చెప్పేది T20 వరల్డ్ కప్ 2007 సౌత్ ఆఫ్రికా మీద ఆడుతున్నాడు. లాస్ట్ బాల్ ఉంది, 6 కొడితే మనోడిది 50 అయింది స్కోర్. రోహిత్ శర్మ 6 కొడితే 50 అయింది. ఆ బాల్ 6 కొడతాడు, అది కూడా పుల్ షాట్. కావాలంటే నాకు అంత జ్ఞాపకం ఉందంటే నేను అది చెప్పట్లేదురా. పుల్ షాట్ గురించి నువ్వు కొంచెం ఫంక్ అవుతాడని చెప్పావు కదా. కానీ స్టార్టింగ్ లో అయ్యేవాడు నీకు తెలియదు, నీకు బొచ్చు తెలుసు నీ క్రికెట్ గురించి, వీడికి బొచ్చు కూడా తెలియదు క్రికెట్ గురించి, అన్ని తెలిసినట్టు మాట్లాడతాడు. ఏందో అక్కడక్కడ చూసి ఏం తెలుసు స్టేజెస్ లో చదువుతున్నా. తర్వాత అంతెందుకు చెప్పు, డెక్కన్ చార్జెస్ లో ఉన్నప్పుడు రోహిత్ శర్మ లాస్ట్ ఒక ఓవర్కి 24 రన్స్ కొట్టాలన్నప్పుడు ఆ మొర్తాజా బౌలింగ్ లో, బంగ్లాదేశ్ మొర్తాజా బౌలింగ్ లో కొట్టుపడిన ఇక్కడ దాంట్లో కొట్టింది పుల్ షాట్లే. ఎదురు వేణు ఉన్నాడు, వేణుగోపాలరావు మా బ్రదర్ వేణుగోపాలరావు అయితే ఇంకా బాగా చెప్పగలడు, ఎందుకంటే ఉన్నాడు కాబట్టి చూసాడు కాబట్టి అది వేరే విషయం. వేణుగోపాలరావు ఈ మ్యాచ్ లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే మాత్రం సూర్యకుమార్ యాదవ్ 73 కొట్టాడు 43 బాళ్ళకి. మోస్ట్ కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్స్ లో ఈ ఐపీఎల్ ఎవరైనా ఉన్నారంటే వన్ ఆఫ్ ది బ్యాట్స్మెన్స్ సూర్యకుమార్ యాదవ్. ఎందుకంటే తిరుగుతున్నాడు నువ్వు, నేను ఎవరినైనా టీంలో ప్రైజ్ చేస్తే తిప్పుతున్నాడు అంటాడు, దాన్ని దీపాక మళ్ళీ ఇది స్టార్ట్ అయ్యింది, బ్లూటూత్ పెట్టుంది అసలుకే అది. సో అది గైస్. సో మొత్తానికైతే ముంబై ఇండియన్స్ గెలిచింది. మనం 3వ ప్లేస్ 4వ ప్లేస్లో ఉన్నాము, ఏ ప్లేస్లో ఉన్నామో అదంతా అనవసరం, మనం క్వాలిఫై అయితే అయిపోయాం. ఇంకో మ్యాచ్ ఉంది ముంబైది. జీటీని ఎట్లాగైనా కింద తీసుకొని వచ్చేద్దాం, 3rd ప్లేస్లో కానీ 4th ప్లేస్లో కానీ వచ్చేలాగా ట్రై చేద్దాం. మనం ట్రై చేద్దాం, మనకు పొటెన్షియల్ ఉంది, అది ట్రై చేద్దాం. 3వ ప్లేస్కి తీసుకొని వద్దాం. మోస్ట్లీ 3వ ప్లేస్కి తీసుకొచ్చేసి ఎలిమినేటర్లో టక్కన కొట్టేసేసి కిందకి వెళ్ళిపోయింది జీటీ. చూస్తూ ఉండండి, ఎలిమినేటర్లో జీటీ టాప్ 3 బ్యాట్స్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయిన తర్వాత మా either పంజాబ్ కానీ ముంబై కానీ, మోస్ట్లీ ముంబై ఉంటుంది అనుకుంటున్నాను 4th ప్లేస్లో. సో జరిగింది ఎలిమినేట్ చేసేస్తారు. తర్వాత పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వచ్చింది అనేది ప్లే ఆఫ్స్ లో ప్రూవ్ చేసి చూపిస్తా. నేను జీటీతో ప్రూవ్ చేసి చూపిస్తా. నేను ఒక్క టీం ఉన్నా గానీ కప్పు కొడతాం, అది కప్పు కొడతాం, అది అంత విషయం లేదు. ముగ్గురు మీకు తెలుసు కదా ప్లే ఆఫ్స్ కి 5 points, ప్లే ఆఫ్స్ 5 points, 3 points ప్లే ఆఫ్స్ కి, ఫైనల్స్ 5 points. ఇప్పుడు పాయింట్స్ దగ్గర తీసుకొచ్చా కాబట్టి పాయింట్స్ చెప్తాను. నీది 55, నాది 69, 14 points తేడా పెట్టి, నేను 14 points తేడా పెట్టా. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఢిల్లీది మ్యాచ్ ఒకటి ఉంది. దాని తర్వాత అంటే మొత్తం మీద ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి ఇంకా పెండింగ్? ఇంకా 11 ఉన్నాయి. 63వ మ్యాచ్ ఇది. ఎన్నో మ్యాచ్ ఇది? 63వ మ్యాచ్. 11 మ్యాచ్లు ఉన్నాయి ఇంకా.
11 మ్యాచెస్. 11 మ్యాచెస్ ఏం చేయమంటావు ఇప్పుడు కాదు, నువ్వు 11 మ్యాచెస్లో ఒకవేళ ఇప్పుడు ప్లే ఆఫ్స్ తీసేసి, ప్లే ఆఫ్స్ 4 మ్యాచ్లు తీసేసాయి, మూడు జరుగుతాయి, కుండడం జరుగుతాయి, 3 తీసేసేసి లాస్ట్ ఫైనల్ ఇదంటే మొత్తం మీద 9 పాయింట్లు 5 పాయింట్లు 14 పాయింట్లు ఉంటాయి. 14 చాలు మిగతా నువ్వు గెలవద్దంటరా, మొత్తం వరుసకు గెలుస్తా. సరే చూద్దాం రే గైస్, మొత్తం వరుసగా గెలుస్తాడంటే ఏ మాత్రం గెలుస్తాడో మనం చూద్దాం. రేపు మ్యాచ్ ఏంది, రేపు మ్యాచ్ ఎవరికి? జీటీ వర్సెస్ ఎల్ఎస్జి సరదా కొట్టేసింది కదా, ఎందుకంటే మన బలిగొట్టారు జీటీ మీద. అవును దాని రివెంజ్ తీసుకుంటారయ్యా, బెనుకు గెనుకు లేకుండా. ఆర్ఆర్ మీదే కుండీగా ఓడిపోయారు. ఫుల్ ఫామ్ లో ఏంది మీరు ఆడేది బొచ్చు ఫామ్ లో చెప్తాను. ఎల్ఎస్జి అనేది అవుట్ ఆఫ్ ఫామ్ టీము. ఎల్ఎస్జి మళ్ళీ ఫామ్ లో తీసుకొని వస్తారు. ఎల్ఎస్జి అంటే ఎవరు? రిషబ్ పంత్ రిషబ్ పంత్ రేపు 50 కొడతాడని చెప్పి. రిషబ్ పంత్ గురించి నేను ఎందుకు మాట్లాడతాను, నాకేం అవసరం రిషబ్ పంత్ గురించి మాట్లాడతాను. అతనేగా కెప్టెన్, అతనైతే ఫెయిల్ అయ్యాడు, ఈ సీజన్ ఫెయిల్ అయ్యాడు. దాంతో నాకు సంబంధం ఉంది. నికోలస్ పూరన్ 70 కొడతాడు ఈసారి, ఈ మ్యాచ్ 70 కొడతాడు. చూడండి పూర్ణిమాని 20 మూవ్ చేస్తామండి. అది ఎప్పుడైతే 20 మూవ్ చేస్తారన్నాడో అప్పుడు భయంకరంగా కొట్టాడు. సో ఈ నోట్లోంచి ఆ మాట, పూర్ణిమాని 20 మూవ్ చేస్తాం, రాసి పెట్టుకో, నువ్వు రాసి పెట్టుకో. పూర్ణిమాని 20 మూవ్ చేస్తాం. రేపు మళ్ళీ సాయి సుదర్శన్ 50+ కొడతాడు. లేదు పాపం సాయి శుభ్మన్ గిల్ 50+ కొడతాడు. పాపం సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్ బాగా ఆడుతున్నారు కానీ గిల్ అనే సుదర్శన్, బట్ ఈ మ్యాచ్ లో వాళ్ళు 20 లోపే అయిపోతారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే జరిగింది ఉల్టా పల్టా కాబట్టి లాస్ట్ టైంలో ఏంటంటే జరుగుతుంది, ఇట్ హ్యాపెన్స్ అంతే. ఖచ్చితంగా వాళ్ళు గోయింగ్ టు అవుట్ బిలో 20. అది నాకు గన్నెత్తారా? గన్నెందుకు ఇది పిర్రల మీద కాదుస్తాయి, ఎక్కడ కాదు, హెట్ మీద పిర్రలు అయినట్టు అయిపోవాలి ఇది. లేదు రేపు మా వాడు నీకో మామ ఇస్తాడు 70 కొడతాడు ఈజీ క్రాంతి, మీ మీద సరదాగా కొడతాడు. ఎంత జీటీ బౌలింగ్ బాగున్నా కానీ సరదాగా కొడతాడు, వాళ్ళకి ఉపశమనం ఇస్తాడు. ఇప్పుడు రేపు ఉపశమనం కలిగింది అందరికి. నీకు పూర్ణిమ అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోయాడు. అతను స్టార్టింగ్ మ్యాచ్ లో 34 సిక్స్లు కొట్టి తర్వాత గత 4-5 మ్యాచ్లు 1 6 కొట్టింది మనోడు. వస్తాయి కొడతాడు 9 కానీ 7 సిక్స్లు అవన్నీ ఏ పనులు కాదు. కానీ రేపు నేను చెప్తున్నాను కదా, ఇద్దరు టాప్ ఆర్డర్, ఇద్దరు 50లు కొట్టేస్తారు. జాష్ బట్లర్ మాత్రం 15కి అవుట్ అయిపోతాడు, 15 లోపల అవుట్ అయిపోతాడు. కానీ రేపు సెన్సేషన్ ఎవరంటే మాత్రం షారుఖ్ ఖాన్ చెప్తా. తివాటియా లాస్ట్ లో మెరుపులు మెరిపిస్తాడు చూడండి. బౌలింగ్ లో మాత్రం సిరాజ్ మియా రేపు రెచ్చిపోబోతున్నాడు, లాక్ చేసి పెట్టుకోండి. సిరాజ్ మియా ఈస్ గోయింగ్ టు టేక్ అట్లీస్ట్ 3 to 4 వికెట్స్ టుమారో. ఖచ్చితంగా 40 కొట్టిస్తాడు రేపు మ్యాచ్. 8 కంటే తక్కువ ఎకానమీ రేట్ పెడతాడు, అది మాత్రం రాసి పెట్టుకోండి. రేపు మ్యాచ్ లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఈజ్ సిరాజ్ మియా. అవకాశం లేదు. నికోలస్ పూరన్ ఇస్తారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. నికోలస్ పూరన్ బొంగు వచ్చింది. నికోలస్ పూరన్ అదంతా పక్కన పెట్టేస్తే ఎల్ఎస్జి రేపు మ్యాచ్ గెలిచింది గైస్. ఎల్ఎస్జికి సపోర్ట్ చేసేవాళ్ళు ఖచ్చితంగా కింద లవ్ సింబల్ పెట్టండి. అండ్ వీడియోని లాస్ట్ వీడియో పెట్టలేకపోయాం, బట్ స్టిల్ ఇప్పుడు ఈ వీడియో అయితే పెట్టాము. రేపు బస్సులో జర్నీ టైడ్ అయిపోవటం వల్ల లేకపోవటం కష్టమైంది. రేపు నైట్ జర్నీలో ఉంటాం. ఒకవేళ జర్నీ సుఖమయం అయితే పొద్దున పెట్టడానికి ప్రయత్నిస్తాము. ఇన్ కేసు కష్టం అయితే మాత్రం షార్ట్ ఒకటి మీ ముందుకు తీసుకొని వస్తాం. అది మ్యాక్సిమం షార్ట్ బెటర్ ఉంటుంది, ఎందుకంటే అది మేము దిగేలోపు 6:30-7 ఆ టైంలో అయింది. సో ఆ టైంలో వెళ్ళి రికార్డ్ చేసినా కానీ 8 పెట్టడం అనేది అయ్యే పని కాదు. సో మోస్ట్లీ కష్టం అయింది. షార్ట్ అవుట్ పెట్టడానికి ట్రై చేస్తాం. అది బస్సు ముందే నుంచి పెట్టమంటే పెడతాం, అదనమాట. అంత వద్దులే కానీ మన వల్ల కావాలే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చేద్దాంలే. సరే ఓకే గైస్, ఉంటాము. సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.